Garuda Express, an international courier service. ఇదో పొలిటికల్ లవ్ స్టోరీ. ఓ సబ్ కలెక్టర్ తో ప్రేమలో పడిన యువ ఎమ్మెల్యే స్టోరీ ఇది. తండ్రి బాటలోనే రాజకీయాల్లోకి వచ్చిన ఆ ఎమ్మెల్యే పెళ్లి విషయంలోనూ తన తండ్రినే ఫాలో అవుతున్నారు. కేరళకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఎస్ శబరినాథన్ తిరువనంతపురం సబ్ కలెక్టర్ దివ్య ఎస్ అయ్యర్ లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఎప్పటి నుంచో ఈ ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని పుకార్లు వస్తున్నాయి. అయితే మంగళవారం ఎమ్మెల్యే శబరినాథనే తమ లవ్ స్టోరీని బయటపెట్టారు. అది కూడా సోషల్ మీడియాలో. తన ఫేస్బుక్ అకౌంట్లో ఆయన స్టేటస్ కమిటెడ్గా మార్చేశారు. అంతేకాదు, తాను దివ్యతో కలిసి ఉన్న ఫోటోను కూడా పోస్ట్ చేశారు. చాలా రోజుల నుంచి సన్నిహితులు నా పెళ్లి గురించి అడుగుతున్నారు. తిరువనంతపురం సబ్ కలెక్టర్ దివ్యను పెళ్లి చేసుకోబోతున్నానని సంతోషంగా ప్రకటిస్తున్నా. దివ్యను కలిసిన తర్వాత ఇద్దరి ఆలోచనలు, వ్యక్తిత్వాలు ఒక్కటేనని తెలుసుకున్నా. రెండు కుటుంబాల వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించారు. త్వరలోనే దివ్య నా జీవిత భాగస్వామి కానుంది అని శబరినాథన్ పోస్ట్ చేశారు. అటు ప్రేమలోకంలో విహరిస్తున్న ఐఏఎస్ దివ్య కూడా ఎమ్మెల్యేతో పెళ్లిని ధృవీకరించింది. వీళ్ల పెళ్లి వచ్చే నెలలో జరగనుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే, శబరినాథన్ తండ్రి కార్తికేయన్ మాజీ స్పీకర్. ఆయనది కూడా ప్రేమ వివాహమే. కాలేజీ ప్రొఫెసర్ అయిన సులేఖతో ఆయన ప్రేమాయణం నడిపారు. అయితే వాళ్ల పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో పారిపోయి పెళ్లి చేసుకున్నారు. వీళ్ల ప్రేమ కథ ఆధారంగా మలయాళ స్టార్ మమ్ముట్టి హీరోగా నయం వ్యక్తమక్కును అనే సినిమా తెరకెక్కడం విశేషం. అయితే అదృష్టవశాత్తు శబరినాథన్కు మాత్రం పారిపోయి పెళ్లి చేసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇద్దరి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారు. ఎంబీఏ చేసిన శబరినాథన్ 2016 ఎన్నికల్లో అరువిక్కర స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక సిఎంసి వెల్లూరు నుంచి ఎంబీబీఎస్ చేసిన దివ్య 2013లో ఐఏఎస్కు సెలెక్ట్ అయ్యింది.